వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఆలయంలోనికి వచ్చి దేవుడు నిన్ను సజీవునిగా సజీవురాలునిగా ఉంచినందుకై ఆయన మందిరంలో కూడుకొని ప్రార్థన చేయాలి. నీ ప్రాణాన్ని కాపాడిన దేవునిని విడిచిపెడతావా? నీకు మేలు చేసిన దేవునిని విడిచిపెడతావా? పరిశుద్ధుల సంఘాన్ని సహవాసాన్ని విడిచిపెడతావా? దేవునికి దూరం అవుతావా? దేవుని సన్నిధికి దూరం అవుతున్నావా? సహవాసానికి దూరం అవుతున్నావా? పరిశుద్ధుల గుంపుకు దూరం అవుతున్నావా? ప్రార్థన చేయటానికి ఎడమవుతున్నావా? జాగ్రత్త జాగ్రత్త. అక్కడ అడుగుతున్నాడంట రఘుయేలు, ఇత్రు అని ఆయన మాట్లాడుతూ, అతడేడి, అతడెక్కడా, అతనిని ఏల విడిచి వచ్చి తిరిగి. మనం కూడా ఎన్ని రోజుల నుంచి ప్రార్థన విడిచిపెట్టాం? ఎన్ని రోజుల నుంచి మేలు పొందుకున్న సంఘాలను విడిచిపెట్టాం? ఎన్ని రోజుల నుంచి తినడానికి తిండి ఇచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకోకుండా విడిచిపెట్టాం? ఎంతకాలము నుంచి నీ చేతి పనులలో, నీ వ్యాపారాలలో నీకు లాభాన్నిచ్చి క్షేమాన్నిచ్చి నీ నష్టాలన్నిటి